నమస్తే అండి. జోగి రమేష్ బెయిల్ మీద రిలీజ్ అయ్యాడండి. రిలీజ్ అయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ లాంటిది, అంటే బయటకు వచ్చిన తర్వాత తన నాయకులు కార్యకర్తలను చూసి ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అర్జెంటుగా ప్రమాణం చేయడానికి అమ్మవారి గుడికి రావాలంట. రాని పక్షంలో నేను మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళాల్సి వచ్చుద్ది. నేను గతంలో వెళ్ళినట్టే కర్రలో కత్తులు పట్టుకుని ఎలాగైతే వెళ్ళాను, ఈసారి కూడా అలాగే వెళ్ళిపోతానని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. మరి వీడికి పిచ్చి ఉంది అనుకోవాలా లేదనుకోవాలా నాకు అర్థం కావట్లేదు. ఒకసారి వినిపిస్తా చూడండి. లోకేష్ కి చెప్తా ఉన్నా, నువ్వు నా మీద చేసిన ఆరోపణలు నిరూపించుకుంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు కుటుంబం ఉంది, నువ్వు కూడా రా గుడికి వస్తా, ప్రమాణం చేస్తా, నువ్వు ప్రమాణానికి రెడీగా ఉండమని చెప్పేసి రావాలి అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా ఏబి అన్న వచ్చాడా అన్నా? రాలేదా? రాలేదు. ఈటీవీ అన్న వచ్చాడా? రాలేదు. అన్నా కొంచెం చెప్పండి, లోకేష్ చెప్పండి. వాళ్ళ కొంచెం అతను పుట్టినరోజు కాబట్టి కొంచెం తక్కువగా మాట్లాడతాయి, బాగోదు కాబట్టి. పిడితే చెక్కేస్తాం, గుర్తుపెట్టుకో బాగా. నేను మరవలుగా బయటకు వచ్చాను, ఇంక మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మేము గతంలో మాట్లాడినట్టు బూతులు మాట్లాడుతున్నాం అంటే ఈసారి కింద పైన సిక్కి పాడదొబ్బుతారు. మేము బూతులే మాట్లాడుతున్నామంటే కానీ బాగా గుర్తుపెట్టుకో. పుట్టినరోజు కాబట్టి పెద్దగా మాట్లాడట్లేదు, లేకపోతే తిట్టేస్తానని మాట్లాడుతున్నావా? ఏం తిట్టేస్తావు, ఏమేమి తిట్టేస్తావు నాకు అర్థం కావట్లా. మీరు అది తిట్టడానికి తప్పితే దేనికి పని చేయరు. నేను చెప్పాను కదా, పరమలేఖి యాదవులందరినీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు చేసి మంత్రులను చేసాడు. ఇక వీళ్ళే ఆ లేఖి యాదవులు వాళ్ళు ముందుంటారు. పుట్టినరోజు కాబట్టి నేను తిట్టట్లేదు, తిడితే బాగోదు. ఏమని తిట్టేస్తావు నాకు అర్థం కావట్లా. గతంలో ఊరుకోరు, గుర్తుపెట్టుకో. ఒళ్ళు అంటే ఈ విమానం మొత్తం మోగిపోద్ది. అతను నాకు చేసిన దుర్మార్గానికి, తప్పుడు కేసుకి, దిక్కుమాలిన నకిలీ మద్యం కేసును తీసుకొచ్చి మా మీద అంటగడతారా? మరి నువ్వు ప్లాన్ చేసినప్పుడు లేదేటి, ప్రభుత్వం మీద విషం కక్కేయాలి, బురద జమ్మాలి, విష ప్రచారం చేయాలని చెప్పేసి అని మనం ప్లాన్ చేసినప్పుడు లేదంటే పక్కాగా ప్లాన్ చేసావు కదా. ప్లాన్ చేసి అడ్డంగా దొరికేసావు. దొరికేసిన తర్వాత వాళ్ళ ఇక్కడికి వచ్చి ఏడిపా. ఈరోజు కొంచెం జరగండి, అతనికి చెప్పండి, వారం రోజుల్లో అతన్ని దుర్గగుడి దగ్గరికి రమ్మనండి, నా ఛాలెంజ్ స్వీకరించమనండి. తాబేదారులు తొత్తులతో మాట్లాడించొద్దు. ఓకే, లోకేష్ చంద్రబాబు నాయుడు నా మీద కేసు పెట్టారు, వాళ్ళని అడుగుతా ఉన్నా, తాబేదారులు తొత్తులు ఎవడు మాట్లాడొద్దు. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వస్తా, మంచిది, మీతో మాట్లాడతా. మంచిది. లేదు, కాదు, కూడదు, దుర్గగుడికి రాను, తిరుమలకి రాను, లేకపోతే అక్కడికి రాను, ఇక్కడికి రానంటే తప్పదు. చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ. లేదు, ఒకవేళ వెళ్తే కనుక ఇంక నీకు అదే చివరి రోజు ఇంక ఈసారికి అయితే కనుక నువ్వు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి నేను కత్తులతోని కర్రలతోని వెళ్ళిపోతానని చెప్పేసి అనే ఆలోచన నీకు ఏదన్నా ఉంటే అది ఇక్కడే విరమించేసుకోవాలి. లేదంటే చెక్కేస్తాను మామూలుగా. శేఖర్, నీకు అర్థమైందా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడే నేను చెక్కేశారు. అక్కడి నుంచి పారిపోయొచ్చు. పారిపోయి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టేమన్నా, లేదంటే నేను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి చర్చించడానికి వెళ్ళాను, వినతి పత్రం ఇద్దామని చెప్పేసి వెళ్ళానని చెప్పేసి అని మాట మార్చేసావు. ఈసారి అలా కాదు, నీకు పాడి కట్టేస్తారు. అక్కడే కట్టేస్తారు పాడి. అక్కడే పాడి కట్టేసి అక్కడే ఏదైనా ఒక భవనానికి ఏదైనా పునాది ఏదైనా తీసుకుంటారు కదా, అందులో కప్పెట్టేస్తారు. గతంలో లాగా ఇప్పుడు ఊరుకోరు. ఆ పరిస్థితులు పోయినాయి. నేను మళ్ళీ వెళ్ళిపోతానండి, అంత పెద్ద మొగోడివి కాదు, అంత పెద్ద మొనగాడివి కాదు. గట్టిగా నలుగురిని ఇంటి మీదకి వస్తేనే మనం మొండడి ప్లేట్స్ అక్కడ వెనకాల కూర్చొని నా ఇంటి మీదకి వచ్చేసారు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా. ఈసారి నువ్వు వెళ్ళడమే, మళ్ళీ తిరిగి రావడం ఉండదు. గట్టి నుంచి అట్టే గంటేస్తారు బయటికి. శ్రద్ధాంజలి కట్టించేస్తారు. పచ్చిగా చెప్పాలంటే ఆ రోజు అక్కడ వేసేస్తాను నేను మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేస్తాను అన్నావు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. నీకంత సినిమా లేదు, బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకో. అక్కడ నలుగురిని చూసి, అంటే నువ్వు బయటకు వచ్చిన తర్వాత నలుగురు వచ్చి ఉంటారు ఏదో పరామర్శకే, మొహం ఆటానికి కొలిది వచ్చారు వాళ్ళు. నువ్వు వాళ్ళని చూసి జబ్బలు తెచ్చేసుకోమాక. బాబు నేను పెద్ద నాయకుడిని అయిపోయాను, జైలు నుంచి బయటికి రాగానే నన్ను చూస్తానికి ఇంతమంది కార్యకర్తలు నాయకులు వచ్చేసారని చెప్పేసి అని వాళ్ళని చూసి నువ్వు జబ్బలు తెరుచుకొని నేను ఏది పడితే చేసేస్తానంటే ఆ రోజుతో నీకు అదే చివరి రోజు అయిపోతుంది. అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. రాజకీయాల్లో ఎప్పుడు కూడా మనం రాజకీయాలు హుందాగా చేయాలి. విమర్శించేటప్పుడు కూడా చాలా పద్ధతిగా విమర్శించాలి. అధికారంలో ఉన్నప్పుడు బూతులు మాట్లాడేసి ఇళ్ళపైకి దాడులకి వెళ్ళిపోయి మేము బయటకు వచ్చిన తర్వాత జైలు ముందు 10 మందిని చూసి ఎర్రబెగిపోకూడదు. నీలాంటి అప్పాభయోగాలను చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని చూసుంటాడు? ఆయన రాజకీయ జీవితంలో నీలాంటి బోకేద వల్ల ఎంతమందిని చూసుంటాడు?
బయటకు వచ్చిన తర్వాత ఎందుకురా ఆ హెచ్చరిక మాటలు? కాస్త 4 రోజులు బయట ఉండే ప్రయత్నాలు చెయ్యి, కాస్త ఉండు. మొన్నటిదాకా జైల్లో ఉన్నావు కదా, శుభ్రంగా 10 రోజులు కుటుంబ సభ్యులతో కలిసి ఉంటూ మళ్ళీ వెళ్ళిపోదికెళ్ళి లోపలికి తొందరపడడం నాకు బెయిలే వచ్చింది. నువ్వు ఈ హెచ్చరిక మాటలు మాట్లాడి అతి మాటలు మాట్లాడేవనుకో, అది మళ్ళీ నీకే ప్రమాదం. వచ్చాక బయటకు వచ్చాక కదా చక్కగా ఒక 4 రోజులు 10 రోజులు శుభ్రంగా కుటుంబ సభ్యులతో ఉండి కలిసి ఉండి ఆ తర్వాత ఏదైనా మాట్లాడితే తర్వాత మాట్లాడు. తర్వాత చేసి ఎదిగిన ప్రమాణాలన్నీ కూడా మళ్ళీ రాగానే లోపలికి వెళ్ళిపోయే ప్రయత్నాలు ఇవన్నీ కూడా. ఈ ప్రయత్నాలన్నీ అతి ప్రయత్నాలు ఇవన్నీ కూడా. గతంలో లాగా నేను తిట్టేస్తాను, బూతులు మాట్లాడేస్తాను, ఇళ్ళపైకి వెళ్ళిపోతానంటే అది నీకు మంచిది కాదు అబ్బాయి. నీకో కంపు ఉంది లేదా? రావాలనుకుంటే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు నీ ఇంటిపైకి రాలేరా? వచ్చినా సరే నువ్వు చేసేది ఏమి ఉండదు, చేతులు ఎత్తేయాలి అంతే. మనం ఒక మాట అన్నం దీనికి ఈపిచ్చేయడం దీనికి అంటున్నా అనేస్తాడు, ఈపి కాసేస్తాడు. దెబ్బలు పడిపోతే గట్టిగా పడిపోతే ఈసారి గతంలో లాగా ఊరుకోరు, అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఇంకెప్పుడు కూడా ఇలాంటి అప్పాబాయ కౌరులు చెప్పమాక. నేను ఇళ్ళపైకి దాడికి వెళ్ళిపోతానండి, ప్రమాణాలండి, ఈ సోది మాటలు మానేస్తే బాగుంటుంది అబ్బాయి.